అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు శ్రావణి కారణం కిచెన్. ఈరోజు మన ఛానల్లో వీడియో మనందరికీ ఎంతో ఇష్టమైన జున్ను ఎలా తయారు చేయాలో చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. ముందుగా జున్ను తయారు చేయడానికి కావాల్సినవి చూద్దాం. జున్ను పాలు, నార్మల్ పాలు, బెల్లం, ఇంకా మిరియాలు, ఒక 2 యాలకులు, కొంచెం సొంటి తీసుకోవాలి. ఇక్కడ మిరియాలు, యాలకులు, సొంటి మనం జున్ను పాలు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఇవన్నీ వేసుకోవాలి. మిరియాలు, సొంటి, యాలకులు ఇవన్నీ ఒక రోల్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. మీకు లేదనుకుంటే ఒక మిక్సీ జార్లో అయినా వేసుకొని మెత్తగా పొడి చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా మెత్తగా పొడి చేసుకోవాలి. ఇలా మెత్తగా పొడి చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు వేరే గిన్నె తీసుకొని ఇప్పుడు జున్ను పాలు కొలుచుకోవాలి. ఇలా ఒక గ్లాస్ కానీ లోటా కానీ తీసుకొని జున్ను పాలు వేసి కొలుసుకోవాలి. ఇలా కొలుసుకొని మనం జున్ను తయారు చేసుకుంటే జున్ను అనేది మరీ గట్టిగా కాదు, మరీ మెత్తగా కాకుండా బాగా సాఫ్ట్గా వస్తుంది. మనకి ఇలా కొలుసుకొని వేసుకుంటే పాలు అనేది కరెక్ట్గా సరిపోయి జున్ను అనేది బాగా వస్తుంది. చూసారు కదా, ఇక్కడ ఒక లోటా జున్ను పాలకి ఒక లోటా నార్మల్ పాలు వేసుకున్నాను. ఇంకొంచెం హాఫ్ లోటా పాలు మళ్ళీ వేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే జున్ను పాలు మనం ఫస్ట్ డే జున్ను పాలు అయితే కొంచెం నార్మల్ పాలు ఎక్కువగానే పడతాయి. ఒక 2వ రోజు 3వ రోజు పాలు అయితే నార్మల్ పాలు కొంచెం తక్కువగా పడతాయి. ఇక్కడ నాకు ఫస్ట్ డే జున్ను పాలు తీసుకున్నాను. అందుకే ఒక లోటా జున్ను పాలకి ఒక లోటాన్నర నార్మల్ పాలు వేసుకున్నాను. ఇలా పాలు వేసుకొని ముందుగా తయారు చేసిన మిరియాలు, సొంటి పొడి వేసుకోవాలి. పొడి వేసుకొని కొంచెం బెల్లం వేసుకోవాలి. మనకి స్వీట్నెస్కి సరిపడా బెల్లం వేసుకోవాలి. ఇక్కడ మొత్తం నాకు లీటర్ పాలకి 1/2 కేజీ బెల్లం పడింది. 1/2 కేజీ బెల్లం సరిపోయింది కరెక్ట్గా. ఇలా ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు వేరే గిన్నెలోకి ఇలా వడపేసుకోవాలి. ఇలా వడపెట్టుకుంటే మనకి సొంటి కొంచెం పీచుగా ఉంటుంది కదా, సొంటి మిరియాలు పీచు అంత ఇలా సపరేట్ అయిపోతుంది. చూసారు కదా సొంటి పీచు అనేది ఎంత వచ్చిందో. ఇలా సొంటి మిరియాలు పీచు సపరేట్ అయిపోతుంది. ఇలా వడపెట్టుకుంటే మనకి తినేటప్పుడు చిరాగ్గా తగలకుండా ఉంటుంది. ఇలా వడపేసుకోవడం వల్ల ఇలా సపరేట్ చేసుకొని ఇప్పుడు ఈ జున్ను పాలని ఒక బాక్స్లోకి వేసుకోవాలి. ఇక్కడ మీ దగ్గర పెద్ద బాక్స్ ఉంటే పెద్ద బాక్స్లోనే వేసుకోవచ్చు. ఇక్కడ నేను చిన్న బాక్సులు ఉన్నాయి, ఒక 2 చిన్న బాక్సులో వేసుకున్నాను. మనం ఇక్కడ పాలు వేసిన తర్వాత బాక్సులు అనేది కొంచెం వెలుతుగానే వేసుకోవాలి, నిండా వేసుకోకూడదు. జున్ను ఉడికేటప్పుడు కొంచెం పైకి పొంగి ఉడుకుతుంది. అందుకే మనం బాక్స్కి అనేది కొంచెం ఇలా వెలుతు పెట్టి పాలు అనేది వేసుకోవాలి. పాలు ఇలా వేసిన తర్వాత మూత పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఇలా ఒక ఇడ్లీ పాత్ర పెట్టుకోవాలి. ఇడ్లీ పాత్ర పెట్టుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ కానీ ఒక చిన్న గిన్నె కానీ తీసుకొని ఇలా ఈ వాటర్లోని అడుగుని పెట్టుకోవాలి. ఇలా ప్లేట్ పెట్టుకున్న తర్వాత మనం జున్ను పాలు వేసిన బాక్స్ని ఈ ప్లేట్ మీద పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి జున్ను పాలు వేసిన బాక్సు నీటిలో మునిగిపోకుండా వాటర్ ఉడికేటప్పుడు కొంచెం పొంగుతాయి కదా, ఆ పొంగిన వాటరు బాక్స్ మీదకి రాకుండా ఉంటాయి. చూసారు కదా, ఇలా ప్లేట్ మీద బాక్స్ పెట్టుకోవాలి.
ఇలా పెట్టిన తర్వాత మనకి వాటర్ సరిపోదు అనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. వాటర్ అనేది మరీ ఎక్కువగా వేసుకోకూడదు. బాక్స్ అడిగి వరకు వస్తే సరిపోతుంది. మరి వాటర్ ఎక్కువ వేసుకుంటే జున్ను అనేది పొంగిపోతుంది. ఇలా బాక్స్ అడుగు వరకు వస్తే వాటర్ సరిపోతుంది. ఇలా వేసుకొని మూత పెట్టి ఒక 25 to 30 minutes ఉడికించుకోవాలి. ఉడికించేటప్పుడు స్టవ్ మంటను హై ఫ్లేమ్లో కాదు, లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇక్కడ 30 minutes ఉడికించాను నేను. 30 minutes అయిన తర్వాత స్టవ్ ఆపేసి ఇప్పుడు జున్ను ఎలా ఉడికిందో చూద్దాం. ఇప్పుడు జున్ను చూడడానికి ఏదైనా క్లాత్ పట్టుకొని చూడాలి, లేదంటే చేయి కాలుతుంది. చూసారు కదా, మూత తీసే జున్ను అనేది పైకి పొంగి ఉడికింది. అందుకే మనం పాలు వేసినప్పుడు బాక్స్ కొంచెం వెళ్తుండగానే వేసుకోవాలి. ఇలా నొక్కి చూస్తే జున్ను అనేది అంటుకోలేదు. ఇక్కడ మళ్ళీ నేను చాక్ పెట్టి చూస్తున్నాను. ఇలా చాక్ పెట్టి చూస్తే చాక్కి కూడా ఏమీ అంటుకోలేదు. ఇలా అంటుకోకుండా చాక్ అనేది వస్తే జున్ను అనేది ఉడికిపోయినట్టే. ఇప్పుడు మూత పెట్టుకొని జున్ను అనేది కొంచెం చల్లారిన వరకు పక్కన పెట్టుకోవాలి. మరి వేడి మీద తీయకూడదు. వేడి మీద తీస్తే జున్ను అనేది బాగా రాదు. కొంచెం చల్లారిన తర్వాత తీసుకోవాలి. ఇక్కడ వేరే స్టవ్ మీద మిగతా బాక్స్లో వేసుకున్నాం కదా, ఆ పాలు కూడా పెట్టుకున్నాను. అక్కడ బాక్స్ పెట్టడానికి అవ్వలేదని ఇలా వేరే దాంట్లో వేసి పెట్టుకున్నాను. ఇక్కడ ఈ జున్ను కూడా కరెక్ట్గా ఉడికిపోయింది. చూసారు కదా, ఇక్కడ కూడా సాక్ పెట్టి చూసాను. చూస్తే సాక్ కూడా ఏమీ అంటుకోకుండా బాగా వచ్చింది. జున్ను అనేది రెడీ అయిపోయింది. కొంచెం ఆవిరంతా పోయి చల్లారేంత వరకు ఉంచి ఒక ప్లేట్లో వేసుకుంటే జున్ను అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత చాకు తీసుకొని ఇలా అంచుల చుట్టూ ఇలా అనుకుంటే జున్ను అనేది సపరేట్ అయిపోతుంది బాక్స్ నుంచి. ఇలా ఒక ప్లేట్లోకి వేసుకుంటే జున్ను అనేది ఈజీగా సపరేట్ అయిపోతుంది. చూసారు కదా, జున్ను అయితే ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ఎప్పుడైనా జున్ను చేసినప్పుడు ఇలా ఈ ప్రాసెస్లో చేయండి. ఇలా అయితే టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, జున్ను అయితే ఎంత బాగా వచ్చిందో. సాఫ్ట్గానా, మరి గట్టిగా కాదు, మరి మెత్తగా కాకుండా సాఫ్ట్గా చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ ప్రాసెస్లో జున్ను అయితే చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీగా, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు జున్ను అనేది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం లేదు. చాలా సాఫ్ట్గా వచ్చింది జున్ను అయితే. చూసారు కదా, టేస్ట్ కూడా చాలా బాగుంది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.